నమస్తే బాస్. నమస్తే సార్. కేరళలో ఏకకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఆనందదాయకం. 20వ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత కోవిడ్ టీకా శిబిరాన్ని ప్రారంభించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, స్వర్ణభారత ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, మాతృమూర్తి ముప్పవరపు ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి ముప్పవరపు శోభ గారికి, కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరి మేనేజింగ్ ట్రస్టీ స్వర్ణభారత ట్రస్ట్ దీపా వెంకట్ గారికి, సోదరి టిటిడి బోర్డు మాజీ మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి, సోదరుడు ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ హర్షవర్ధన్ గారికి, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గణేష్ కుమార్ గారికి, లక్ష్మణ్ రెడ్డి గారికి, సిఇఓ గారికి, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, స్థానిక ప్రజలు, కోవిడ్ వేయించినందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు వెంకయ్యనాయుడు గారితో మా తండ్రి గారి నుంచి సంబంధ బంధాలు ఉన్నాయి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 2006 సంవత్సరంలో ఎన్నికైన వెంటనే మొట్టమొదటిగా ఫోన్ చేసినటువంటి వ్యక్తి పెద్దలు వెంకయ్యనాయుడు గారు అని చెప్పిన సందర్భంలో ఒకసారి ఆయన వెంటనే ఫోన్ చేసి జిల్లాకి సంబంధించి జిల్లా అభివృద్ధి విషయంలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఆశీస్సులు అందించి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఈరోజు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి ఆహ్వానించి ఒక విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి రాజకీయాలు కానీ, పార్టీలు కానీ, రాజకీయ వేదికలు కానీ, రాజకీయ సభలు కానీ, పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఎప్పుడు నిర్వహించేటువంటి పరిస్థితి ఉండదు. స్వర్ణభారత ట్రస్ట్ అంటే ఇది సేవా కార్యక్రమాలకు పుట్టినది అనేటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఉపరాష్ట్రపతి గారికి అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో